సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. Hi friends, this is Afsar and you are watching my YouTube channel Afsar Tech World. Welcome to my channel. ఈరోజు మన టాపిక్ నౌన్ మోడిఫైయర్స్. నౌన్ మోడిఫైయర్స్ అంటే ఏంటి, వాటిని మనము మరో ఏ పేర్లతో పిలుస్తాం చూద్దాం. అట్రిబ్యూటివ్ నౌన్, నౌన్ అడ్జెంట్స్, వీటిని ఈ రెండు పేర్లతో మనము పిలుస్తాం. అసలు నౌన్ మోడిఫైయర్స్ అంటే ఏమిటి? ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఆ రెడ్ కార్ అన్నా అంటే ఈ వాక్యంలో కార్ అనేది నౌన్ అండ్ రెడ్ అనే వర్డ్ నౌన్ మోడిఫైయర్. ఇక్కడ నౌన్ మోడిఫైయర్ నౌన్ ను మోడిఫై చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ నౌన్ మోడిఫైయర్. లెట్స్ నో అబౌట్ డెఫినేషన్. A noun that modifies another noun functioning adjectively. చూడండి, ఒక నౌన్ వాక్యంలో మరో నౌన్ ను మోడిఫై చేసినప్పుడు ఎలా అడ్జెక్టివ్ లా పనిచేస్తుంది. అడ్జెక్టివ్ పని ఏంటి? అడ్జెక్టివ్ పని నౌన్ ను మోడిఫై చేయడం. అండ్ దట్ ఈస్ ఆప్షనల్. చూడండి, అది ఆప్షన్ అంట. ఆప్షన్ ఏమి? ఉన్నప్పటికీ లేనప్పటికీ ఏం తేడా ఉండదు. అంటే ఆ సెంటెన్స్ లో నౌన్ మోడిఫైయర్ వర్డ్ తీసినా ఉంచినా మీనింగ్ పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఇట్ క్యాన్ బి రిమూవ్డ్ వితౌట్ అఫెక్టింగ్ ద గ్రామర్ అండ్ ద ఎసెన్షియల్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక చూడండి, అందులో ఏమంటుంది, ఒక సెంటెన్స్ లో దిస్ ఈజ్ నౌన్, దిస్ ఈజ్ ఆ రెడ్ కార్ అన్నా. అందులో రెడ్ అనేది నాన్ మోడిఫైయర్ అన్నమాట. ఇక్కడ ఏమంటాడు, దట్ ఈస్ ఇట్ క్యాన్ బి రిమూవ్డ్ వితౌట్ అఫెక్టింగ్ ద గ్రామర్ అండ్ ద ఎసెన్షియల్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే దీన్ని మనము రిమూవ్ చేసినప్పటికీ ఈ వాక్యంలోని గ్రామర్ మారదు, మీనింగ్ ఎఫెక్ట్ కాదు. దిస్ ఈజ్ a complete meaning. ఓకే, నెక్స్ట్ వన్, చూస్ ద ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ నౌన్ and this is noun modifier. Mutton soup. Window is noun and bedroom is noun modifier. అలాగే station noun, bus noun modifier. Church is noun, city is noun modifier. Now మనకు అర్థమైంది ఏమని, నౌన్ మోడిఫైయర్స్ కు మరో రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి అట్రిబ్యూటివ్ నౌన్, నెక్స్ట్ నౌన్ అడ్జెంట్స్. అట్రిబ్యూటివ్ నౌన్ ఎందుకు అంటామంటే ఇది ఎప్పుడు నౌన్ కు ముందుగా వస్తుంది కాబట్టి దీన్ని అట్రిబ్యూటివ్ నౌన్ అంటాం. నెక్స్ట్ అడ్జెంట్స్ ఎందుకంటామంటే ఇవి చూడండి, నౌన్ అడ్జెంట్ అంటే ఇందులో ఒక వర్డ్ ను నౌన్ మోడిఫైయర్ ను రిమూవ్ చేసినప్పటికీ దాని మీనింగ్ మారదన్నమాట. ఓకే, నా ఫ్రెండ్స్, ఇది మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే నౌన్ మోడిఫైయర్ కు అడ్జెక్టివ్ కు తేడా ఏముంది మీకు అనిపిస్తుంది. కానీ నౌన్ మోడిఫైయర్స్ వేరు, అడ్జెక్టివ్స్ వేరు. కేవలం ఇలా వేరు అంటే నమ్మలేము కాబట్టి ఏం చేయాలి, వీ హావ్ టు ప్రూవ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ వేరు, నౌన్ మోడిఫైయర్స్ వేరు. నౌన్ మోడిఫైయర్స్ ఆర్ నాట్ అడ్జెక్టివ్స్ అని ఇక్కడ చూద్దాం. నౌన్ మోడిఫైయర్స్ ఆర్ నాట్ అడ్జెక్టివ్స్. ఏ విధంగా? ఫస్ట్ వన్, దే డు నాట్ టేక్ వెరీ. అంటే చూడండి, అడ్జెక్టివ్ పదాలలో చాలా పదాలకు వెరీ అని వాడతాం, కానీ ఈ నౌన్ మోడిఫైయర్ వర్డ్ ముందు వెరీ వాడితే అది యాప్ట్ గా ఉండదు, సరిపోదు. ఎగ్జాంపుల్, వెరీ మటన్. మటన్ అనేటువంటి నౌన్ మోడిఫైయర్ ముందు వెరీని వాడితే వాడచ్చా? వాడకూడదు. బెడ్రూమ్ అనేటువంటి నౌన్ మోడిఫైయర్స్ ముందు వెరీ వాడచ్చా? వాడకూడదు. నెక్స్ట్ వన్, they do not have comparative and superlative degree. అంటే చూడండి, చాలా అడ్జెక్టివ్. ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. దీస్ ఆర్ పాజిటివ్ అండ్ కంపారిటివ్ డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అంటే ఇక్కడ కంపారిటివ్ అండ్ సూపర్ రిలేటివ్ డిగ్రీస్ నాన్ మోడిఫైయర్స్ కు సరిపో. ఎగ్జాంపుల్, మటన్, మటనర్, మటనెస్ట్. ఇలా నాన్ మోడిఫైయర్ ను డిగ్రీస్ లో మనం చెప్పలేము కాబట్టి ఇవి మోడిఫైయర్స్, అడ్జెక్టివ్ కావు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, దే కెనాట్ అక్కర్ ఇన్ ప్రిడికేటివ్,
అంటే అంటే ఈ నౌన్ కు మనము ముందు వస్తుంది కానీ నౌన్ తర్వాత రాదు. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ రాసాము, దిస్ ఈజ్ ఆ కార్ రెడ్ అంటే సరిపోతుందా? సరిపోదు. అందుకని ఈ 3 అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని ఫైనల్లీ వి కన్క్లూడ్ నాన్ మాడిఫైయర్స్ ఆర్ నాట్ అడ్జెక్టివ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం జరుగుతోంది. నా ప్లేలిస్ట్లో గ్రామర్ అలాగే 10th క్లాస్లోని చాలా లెసన్స్ డీటెయిల్గా వర్డ్ టు వర్డ్ తెలుగులో చెప్పడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ని మీరు చూసి యూ క్యాన్ యూజ్ వీడియోస్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఓకే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.